తెరిసా ఒక ఫ్రాడ్, మదర్ తెరిసా ఒక ఫ్రాడ్, మదర్ తెరిసా మనుషులను సరఫరా చేసింది, మత మార్పిడి చేసింది. ఒక్కటి కూడా విడిచిపెట్టిన అన్నిటికీ చెప్తాను. దేశభక్తి లేదు అని చెప్పి క్రైస్తవ్యాన్ని నిందిస్తున్న వారి గురించి చెప్తున్నాను. దేశభక్తి లేకపోతే ఈరోజు సైనికులు క్రైస్తవులు ఉన్నారు. దేశభక్తి లేకపోతే ఈ భారతదేశానికి వచ్చి కుష్ఠరోగులను పట్టించుకోకుండా వదిలేస్తే మదర్ తెరిసా ఈ దేశాన్ని ప్రేమించింది, ఈ దేశానికి సేవ చేసింది. నిజంగా దేశ ప్రేమ లేకపోతే మరి కుష్ఠరోగులు దేశం మన దేశస్తులే కదా, వాళ్ళని ఎందుకు వదిలేసింది అన్నాడు. దేశం అంటే సాంప్రదాయం, ఆచారం, మతమేనా? ఈరోజు రాధా మనోహరన్ దాస్ గారు మనుషులు కావాలి, మంచి కావాలి అంటుంటారు. నేను ఇప్పుడు అడుగుతాను కొన్ని, నాకు చెప్పండి, మరి ఆనాడు కుష్ఠరోగులు ఎందుకు విడిచిపెట్టింది నా దేశం? దాన్ని ఆ కుష్ఠరోగుల విడిచిపెట్టే ప్రస్తావనని మదర్ తెరిసా వచ్చి చూసుకోవాల్సి వచ్చింది. క్రైస్తవులకు దేశభక్తి లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు సతీ సాగమనాన్ని ఎట్లాగా విరోధించారు? దేశం మీద ప్రేమ లేకపోతే, దేశానికి అంత మేలు చేయాలని మనసు లేకపోతే, దేశం మీద ప్రేమ లేకపోతే ఇంత జరుగుతుందా? కాటన్ దొర గారు ఎవరు? క్రైస్తవుడే కదా. మరి ఆయన దేశం మీద ప్రేమ లేకపోతే ఈ దేశాన్ని ఎలా కాపుగాయాలనుకున్నాడు? చూడండి, భారతదేశంలో దేశం మీద ప్రేమ లేకపోతే గాంధీజీ గారితో కలిసి క్రైస్తవులు పోరాడేవారే కాదు. టైటస్ గారు ఎవరు? క్రైస్తవుడే కదా. గాంధీజీ గారితో పోరాడాడే. కాబట్టి క్రైస్తవులకు దేశభక్తి లేకుండా చేస్తారనేది తప్పుడు నింద.